హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, మనకు వచ్చేసి ఇక్కడ చార్ట్ పేపర్ అండి. చూసారు కదా, మనకు 2 టైప్ అయితే నేను చేశాను చార్ట్ పేపర్లో. మీకు ఎలా కావాలో అలా చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, నెక్ వచ్చేసి మనకి ఇక్కడ 2 ఇంచ్ 2.5 ఇంచ్ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి 3 ఇంచ్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడికి మనకు డిఫరెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, మనకి ఇక్కడ స్లీవ్ అండి, అలాగే ఇక్కడ స్లీవ్స్, అలాగే మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది మనం చూసారు కదా. ఇక్కడ డిజైన్ అయితే చేసుకున్నాము. ఇక్కడ డిజైన్ చూసారు కదండి, ఇలా డిజైన్ అయితే చేసుకోవచ్చు. మనకు లేదంటే మామూలుగా పెట్టుకోవాలంటే మామూలుగా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పార్ట్ నెక్ అయితే పెట్టానండి. ఇక్కడ చూసారు కదా, మనకు బ్లౌజ్కి కొంచెం నేను లోతు అయితే తీసాను. ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ అండి. హ్యాండ్కి అయితే మనకి ఇక్కడ ఖర్చు అనేది పెట్టుకున్నాం కింద మనకు నుంచి. ఇక్కడ ఈ సైడ్ అయితే నేను అయితే పెట్టుకోలేదండి ఖర్చుకి. ఓకేనా, ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారు కదా, మనకు ఖర్చు అయితే పెట్టుకోలేదు. ఇక్కడ మనకి డిజైన్ చేసుకుని మాత్రం కింద అనేది మనం ఇలా అనేది పెట్టుకోవాలండి. పట్టీకి అనేది ఇలా మనకు నుంచి అనేది పెట్టేసుకొని చేసుకోవాలి. ఓకేనా, మనకు అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది మనకు వర్క్ చేసుకునేకి. మనకు వర్క్ కింద అంత అవసరం లేదంటే మాత్రం మనం మామూలుగా అయితే పెట్టేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ మనము 3 ఇంచ్ అని పెట్టుకున్నాం, ఇక్కడైతే 2 ఇంచ్ అని పెట్టుకున్నాము. ఇక్కడ ఇలాగే పెట్టుకున్నాం, బ్లౌజ్కి కానీ అలాగే పెట్టేసుకున్నాం. ఇక్కడ సేమ్ అండి, ఒకేలాగే పెట్టేసుకున్నాం. ఇక్కడ చూసారు కదా, మనము 2.5 ఇంచ్ పెట్టుకుంటే మనకి ఇలాగనేది ఉంటుంది. ఓకేనా, షేప్ అయితే ఇలాగైతే ఉంటుంది 2.5 ఇంచ్ పెట్టుకుంటే. లేదు మనకు ఇక్కడ కింద వచ్చేసి నేను ఖర్చుకైతే పెట్టలేదండి. నేను ఇక్కడ ఓన్లీ మగ్గం వర్క్ చేసేకి మాత్రమే నేనైతే ఇదైతే డిజైన్ చేసుకున్నాను చార్ట్ పేపర్. చూసారు కదా, ఇక్కడ మనకు ఖర్చు పెట్టుకునేకి పైన మనము 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకోవచ్చు. అలాగే బ్లౌజ్ చూసారు కదా, మనకు ఖర్చుకైతే నేను పెట్టేసుకోలేదు, ఇక్కడ మామూలుగా అయితే పెట్టేసుకున్నాను. చూసారు కదండి, ఇలాగైతే పెట్టేసుకోవచ్చు. మేము మామూలుగా ఇప్పుడు సెకండ్ అండి. ఇక్కడ చూసారు కదా, కింద ఖర్చుకు అనేది పెట్టేసుకొని ఇలాగైతే డిజైన్ చేసుకున్నాను. మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా అయితే వేసుకోవచ్చు. ఇక్కడ కింద వచ్చేసి నేను చూసారు కదా, ఖర్చుకు అనేది పెట్టాను. ఇక్కడ నేను క్రాస్ అనేది కట్ చేశానండి. ఎందుకంటే మనకు క్రాస్గా కట్ చేసామంటే అదే స్టిచ్చింగ్ అనేది మనకు ఐడియా అనేది ఉంటుంది. ఇక్కడైతే నేను పట్టి అయితే కింద పెట్టలేదు, ఇక్కడ కట్ చేయలేదు. ముందు దానికైతే నేను మార్క్ అయితే చేశాను. ఇక్కడైతే మార్క్ అయితే చేయలేదండి, ఎందుకంటే మనం డిజైన్ చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు. ఓకేనా, మన కింద డిజైన్ చేసుకుంటే మాత్రం అట్లా పెట్టేసుకోండి, లేదంటే మామూలుగా అయితే పెట్టేసుకోండి. ఇక్కడ చూసారు కదా, మనకు స్లీవ్స్ అండి. మనకు హ్యాండ్ మనకు పొడవు ఉండాలి, మనం లేదంటే చిన్నది కావాలంటే ఇలాగనే మనం పెట్టేసుకోవచ్చు అండి. మన కింద మార్కింగ్ చేసుకొని మనకు పైకి కావాలనుకుంటే మనకు కొంచెం ఇట్లా జరుపుకునేసి ఇట్లా మనం పైనుంచి మార్క్ అయితే ఇలా చేసుకుందామంటే మనకైతే ఇక్కడ బ్లౌజ్కి అనేది వచ్చేస్తుంది. మన కింద మనం మార్క్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చార్ట్ పేపర్లో టూ టైప్స్ అనేది ఉంటాయండి. ఇక్కడ మనకు పతలాగా ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మందంగా అనేది ఉంటుంది. ఇక్కడ వంచామంటే చూసారు కదా, వంగుతుంది. ఇక్కడ పై అయితే అలా వంగదండి. మనకు రేట్లు కానీ అలాగే ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ అయితే వీడియోలోకి తెలియపోదాం. చూసారు కదండి, ఇక్కడైతే బ్లౌజ్ తీసుకున్నాను, అలాగే చార్ట్ పేపర్ అనేది తీసేసుకున్నాను. ఇక్కడ మనకు కరెక్ట్గా ఉండే బ్లౌజ్ పీస్ అయితే తీసేసుకోండి, అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనకు మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే మనకు కటింగ్ అనేది కరెక్ట్గా అనేది వస్తుంది. ఓకేనా, ఇలా అయితే మనం తీసుకుందాం. చార్ట్ పేపర్ చూసేసుకొని మనకు 2 సైడ్ వచ్చేలాగా చూసేసుకొని మనము మెజర్మెంట్ చేసుకొని ఇలా అయితే మనం ఫోల్డ్ చేసుకునేసి మనం పెట్టేసుకుందామండి. మనం బ్లౌజ్ కరెక్ట్గా ఉండాలి. ఓకేనా, బ్లౌజ్ కరెక్ట్గా ఉండి తీసుకోవాలి. అలాగే మనకు మెజర్మెంట్ ఎలా ఉన్నది చూసేసుకొని వేసుకోవాలి. ఇక్కడ కింద నేను 1/2 ఇంచ్ అనేది మనం ఇక్కడ మార్క్ అయితే చేసుకుందామండి. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ అందుకు మనం ఫస్ట్ చేసుకుందామంటే మనకు బాగుంటుంది, లేదంటే మన ఇష్టం అండి. మనకు గుర్తుంది మనం పెట్టేసుకుందామంటే పెట్టేసుకొని మామూలుగా పెట్టేసుకునేసి మనము స్టిచ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం మెజర్మెంట్ అయితే చేసుకుందాము. మనం కరెక్ట్గా అనేది పట్టేసుకొనేసి బ్లౌజ్ అనేది మనకు ఎక్కడ ఇలా పోకుండా కరెక్ట్గా అనేది మనము చూసారు కదా, ఇలా ఎడ్జెస్ తగ్గు లేకుండా మనం కరెక్ట్గా ఇలా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వచ్చేలా పెట్టేసుకునేసి ఇక్కడైతే మనము కింద అయితే మనం వెడల్పు అనేది తీసుకుందామండి. నడుము దగ్గర వెడల్పు అయితే తీసుకొని మనం ఇక్కడ మార్క్ అయితే చేసుకుందాము. అలాగే రెమినియో నెక్ అనేది ఇక్కడ కింద ఉంది కదండి, అక్కడ నెక్ దగ్గర వచ్చేసి మనం ఒక మార్క్ అయితే తీసుకుందాము. కరెక్ట్గా చూసేసుకొనేసి మన కింద నెక్ దగ్గర అయితే మార్క్ అయితే తీసుకుందాము. ఇప్పుడు వచ్చేసి పొడవు అనేదండి, పొడవు తీసుకుందాం. చూసారు కదా, పొడవు ఎంత ఉందో అంత చూసేసుకునేసి మనం పొడవు అయితే చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి మన పొడవు ఎంత ఉందో చూసుకున్నాం కదండి, అలాగే మనకు నెక్ ఎంత ఉందనేది చూసేసుకుందాము. మనకు నెక్ అనేసి ఎంత కావాలో అంత చేసుకుందామండి మనము. ఓకేనా, ఇక్కడ చూసారు కదా, నెక్ వచ్చేసి మనకు 2.25 అయినా తీసేసుకోవచ్చు, లేదంటే 2.5 అయినా తీసేసుకోవచ్చు అండి. మనకు బ్లౌజ్ని బట్టి తీసేసుకోవచ్చు. మనకు బ్లౌజ్కి ఎవరికి ఎలా ఉందో అలా దాన్ని బట్టి తీసేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇప్పుడైతే అలా వేసుకున్నాను. షోల్డర్ అండి, ఇక్కడ ఎంత ఉందో అక్కడ మనం షోల్డర్ అయితే వేసుకుందాము. ఓకేనా, ఇక్కడ చూసారు కదా,
మనకు షోల్డర్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఇక్కడ మార్క్ అయితే చేసుకుందాం. మనం వర్క్ ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు అయితే మనం మార్క్ అయితే చేసుకుందామండి. అలాగే వచ్చేసి మనకు కింద అండి హాఫ్ షోల్డర్ ఉంది కదా, ఇక్కడ కింద అయితే మనకు చంక భాగం అనేది అక్కడ మనకు మార్క్ అయితే చేసుకుందాము. ఇలా మొత్తం అనేది మార్కులని చేసుకోవాలండి. చేసుకున్నామంటే అప్పుడు మనకు కరెక్ట్గా అనేది ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి చూసారు కదండి, మనం ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది కదా, స్టిచ్చింగ్ కాబట్టి మనం ఇక్కడ మార్క్ అయితే చేసుకుందాం. లేదు మనకి ఇంత మనకు కరెక్ట్గా రాదంటే కనుక మనకు కిందికి వచ్చేసి 6 అనేది పెట్టేసుకుందామండి. 6 పెట్టేసుకునేసి మనకు ఇలా స్కేల్తో అనేది మనం 2 సైడ్ ఎల్ షేప్ లాగా సైడ్ మనము మార్కెట్ చేసుకుందాం. చేసుకొని ఇలా రౌండ్ అయితే చేసుకోవచ్చు అండి. ఓకేనా, మనకు షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గరికి మనకు మార్క్ అయితే 6 అని తీసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ చూసేసి మనకు నెక్ దగ్గర మనకు 2.5 అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే 3 అయినా పెట్టేసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా, ఇక్కడ మనం 3 అయితే పెట్టేసుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు డీప్ కావాలంటే 3 అయితే పెట్టేసుకొని చేసుకోండి. ఇలా అయితే మనం మొత్తం మార్క్ అయితే చేసుకుందామండి. మార్క్ చేసుకొని మీకు కట్ చేసి ఎలాగుంది చూపిస్తానండి. ఓకేనా, ఇలా మనం మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత మన కింద వచ్చేసి చూసారు కదా, మనకు కింద మనకు కొంచెము 1 ఇంచ్ అనేది పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఖర్చు పెట్టుకుంటాం కదా, ఖర్చుకు అనేది 1 ఇంచ్ అనేది ఇక్కడ పెట్టేసుకొని మార్క్ అయితే చేసుకుందాము. మార్క్ చేసుకునేసి కట్ చేసి చూపిస్తానండి. ఓకేనా, మొత్తం అయితే మనము మార్క్ చేసుకొని కట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూస్తారు కదండి, మనం కట్ చేసిన తర్వాత ఎలాగుందో మనకు పార్ట్ షేప్ అయితే నేను ఇక్కడ కట్ చేశానండి. ఓకేనా, చూసారు కదా, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మనం ఇలా చేసుకుంటే వర్క్కి డీప్ అనేది పెట్టేసుకొని చేసుకోవచ్చు అండి, గ్రాండ్గా ఉంటుంది. మనం ఇలా చేసుకోవచ్చు, లేదంటే మనకు ఎంత కావాలంత అనేది ముందైతే నేను చెప్పాను కదండి, అలాగైతే మీరు ఫాలో అయిపోండి. ఓకేనా, ఇప్పుడు స్లీవ్స్ అండి, ఇక్కడ మనకు పైన ఎంత ఉందో అక్కడ అంత చూసేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు హాఫ్ షోల్డర్ దగ్గర ఎంత ఉందో అనేది అక్కడ చూసేసుకొని ఇక్కడ మనం కట్ చేసుకొని మార్కే చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుందాము. కింద మనకు 1 ఇంచ్ అనేది మనకు ఖర్చుకు అనేది మనం వదిలేసాం కదా, ఇలా వదిలేసిన తర్వాత మనకు మార్కే చేసుకుందాం. ఇక్కడ ఇలా క్రాస్గా పెట్టేసుకొని కట్ చేసుకోండి కింద, ఎందుకంటే మనకు అది కటింగ్ అనేది మనకు అర్థమవుతుంది, మనకు ఖర్చుకు వదిలేమనేసి అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగైతే కట్ చేసుకోండి మొత్తం అనేది. ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తున్నా ప్లీజ్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే అండి. అక్కడ స్లిప్ చికెన్ ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాం కదా, చూసారు కదండి, మనకి ఈ సైడ్ వచ్చేసి మనకు ముందు పక్కకు అయితే మనకు ఇక్కడ 1/2 ఇంచ్ అనేది చేసుకొని కట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇక్కడైతే మార్క్ చేస్తున్నాను. మీరు కట్ చేసుకోవాలంటే పైన వచ్చేసి మనకు చంక భాగం దగ్గర కట్ చేసుకోండి. మనకు ముందు సైడ్ కావాలి కదండి, ఫ్రంట్ పార్ట్ అక్కడ కట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకు మధ్యలో అనేది ఇక్కడ ఘాట్ అనేది ఇట్లా పెట్టేసుకోండి. ఇలా ఘాటు పెట్టుకున్నారంటే మనకు సెంటర్ అనేది అర్థమవుతుంది. అప్పుడు మనము స్టిచ్చింగ్ చేసుకునేకి మనం డిజైన్ చేసుకుంటాం కదా, సెంటర్ పార్ట్ మనము ఏదైనా పెట్టుకోవాలన్నప్పుడు మనం మార్క్ చేసుకునేకి ఈజీగా ఉంటుంది. అలాగే మనకు బ్యాక్ సైడ్ కానీ అలాగే కట్ చేసుకోండి, డిజైన్ చేసుకునేకి ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్నామంటే అది మనకు సెంటర్ పాయింట్ అనేది మనకు అర్థమవుతుంది. అక్కడ మనం మార్క్ చేసుకునేసి మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడైతే మనము ఫ్రంట్ పార్ట్కి అయితే మనము ఇక్కడ తీసుకుందామండి, మెజర్మెంట్ అయితే తీసుకుందాము. ఇక్కడ చూసారు కదా, ఫ్రంట్ పార్ట్కి మనకు ఎంత కావాలనేది నెక్కి షోల్డర్కి మనకు 5 అయితే కావాలండి. అందుకు వచ్చేసి మనకు పైన వచ్చేసి 2.5, తర్వాత ఇక్కడ 2.5 అని తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు నెక్కి ఇలాగే రౌండ్ అయితే వేసేసుకోవచ్చు అండి. ఇలా డీప్ లాగా వేసుకున్నా బాగుంటుంది, లేదంటే మామూలుగా మనము తీసుకొని ఆల్తీ బ్లౌజ్ తీసుకున్నాం కదా అలాగే వేసుకోవచ్చు, లేదంటే పైన 2.5 ఉంది, కింద 2.5 అలా మనం మార్క్ చేసుకునేస్తేనే వేసుకోవచ్చు. ఇక్కడైతే మన సంఖ్యకి అయితే 6 అయితే పెట్టుకుంటున్నాను. చూసారు కదా, హాఫ్ షోల్డర్ ఇక్కడ 6 అనేది పెట్టేసుకొనేసి మార్క్ అయితే చేసుకుందాము. ఇక్కడ మనం మార్క్ అనేది చేసుకుందామండి. ఇక్కడ చూసారు కదా, ఇలా మనము స్టిచ్ ఇలా చేసుకునేసి ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ కదా, మనకు కొంచెం లోతు అనేది ఉంచేలా చూసేసుకొని ఇలా మార్క్ అయితే చేసుకుందామండి. అలాగే మనకి ఇక్కడ రౌండ్ షేప్ రాలేదంటే ఇలా పెట్టేసుకునేసి మనము రౌండ్ షేప్ అయితే చేసుకుందాము. ఓకేనా, ఇలా రౌండ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా అనేది ఉంటుంది. చూసుకునేసి ఇలా కరెక్ట్గా వచ్చేట్లాగా చూసేసుకొని మనం కరెక్ట్ అయితే చేసుకుందామండి. ఇలా చేసుకొని మనము కట్ చేసుకుందామండి. ఇక్కడ కింద మనకు అన్నీ చూసేసుకొని కట్ చేసుకొని చూపిస్తాను. ఓకేనా, కట్ చేసుకున్నామంటే ఇలాగైతే ఉంటుందండి మనకు.
ఇది వచ్చేసి మనకి ఎప్పటికైనా కానీ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్దే ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు వర్క్కి ఈజీగా ఉంటుంది చేసేకి. లేదంటే మనం రైట్ సైడ్ కట్ చేసుకున్నా మనం ఇటా ఉల్టా వేసేసుకొనేసి మనము డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు చూసారు కదండి మనకు మార్క్ అయితే ఇలాగైతే చేసుకున్నాము. ఇలాగైతే ఉందండి. మనకు ఇలా పాట్ నెక్ వచ్చేలాగా ఇలా అయితే డిజైన్ చేసుకోండి. మార్క్ బట్టి చూసేసుకునేసి మనకు షేప్ వచ్చేలాగా మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూసారు కదా మనము 2.5 కింద 2.5 అనేది పెట్టేసుకొని మనం మార్కే చేసుకొని ఇలాగైతే డిజైన్ చేసుకున్నాము. ఇది రౌండ్ షేప్ అండి. మనకు షేప్ కావాలంటే షేప్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఇలాగే రౌండ్గా ఉండాలంటే రౌండ్గా వేసుకోవచ్చు, లేదంటే స్క్వేర్ లాగా అంటే స్క్వేర్ లాగా చేసుకోవచ్చు. మనం బ్యాక్ సైడ్ 2.5 ఇంచ్ పెట్టాం కదా, మనకు ఫ్రంట్ సైడ్ కానీ 2.5 ఇంచ్ పెట్టేసుకొని ఇలా అయితే మార్క్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్న ఈ వీడియో. నేను 2 టైప్ అయితే మీకు వీడియో అయితే చేసి చూపించాను. చూసారు కదండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం ఇలా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే అలా కావాలంటే అలా మార్క్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా మార్క్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మీకు బాగుంటుందండి వర్క్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటే, మీకు నచ్చిందని అనుకుంటే ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.